ఆంధ్ర అనే పదం మీద విషం కక్కుతూ మళ్లీ సెంటిమెంట్ రాజ్యాలను బీఆర్ఎస్ చూస్తోందని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ను బీఆర్ఎస్ తమ స్వలాభం కోసం వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ 4 నెలలుగా చేస్తున్న ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు నిజమైన తెలంగాణ వాదుల కోసం అడుగులు వేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. సోనియా గాంధీ పుణ్యమాను 10 ఏళ్లు 2014లో ఆంధ్ర అనే పదం మీద విపరీతమైన విషం కక్కుతూ అవసరమైనంత మేరకు సెంటిమెంట్ని రాజేసి ఆనాడు ఆ సెంటిమెంట్ని పరిపూర్ణంగా వాడుకున్నటువంటి కేసీఆర్ కుటుంబ సభ్యులు తీరా తెలంగాణ సోనియా గాంధీ పుణ్యమాను వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ అంతా కూడా వారి కుటుంబం స్వలాభం కోసం, వారి అవసరాల కోసం వాడుకొని అసలు తెలంగాణ యాస, భాష, సాంప్రదాయం అన్నిటి కూడా 10 ఏళ్లుగా మరిపించినటువంటి ఘనత కేసీఆర్ కుటుంబ సభ్యులది. 10 ఏళ్లుగా నీళ్ల పేరిట, భూముల పేరిట విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడినందున వారిని ప్రజలు తిరస్కరించి ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు గెలిపించినారు. దానికి కారణం ఏంటంటే వారు చేసిన దోపిడీ ఇంత అంత కాదు. ఆ దోపిడీకి నిరసనగా ప్రజలు ఓట్లేసి ఇవాళ కాంగ్రెస్ పార్టీని గెలిపించినారు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ 4 నెలలుగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం, వేస్తున్న ప్రతి అడుగు ప్రజల ఆకాంక్షలకి, ప్రజల ఆశలకి 1969 ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు, నిజమైన తెలంగాణ వాదులు ఏది కోరుకున్నారో ఆ దశగా అడుగులు పడుతున్న ఈ తరుణంలో కేటీఆర్, ఇతర టీఆర్ఎస్ నాయకులు రోడ్ల మీదకి వచ్చి హంగామా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం, దాంట్లో కొంత మార్పులు చేర్పులు చేయాలనే ఆలోచన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసినప్పుడు తెలంగాణ ఎంబ్లంలో, చిహ్నంలో అసలు తెలంగాణ రావటానికి కారకులైనటువంటి ఉద్యమకారులు, ఆనాడు ప్రాణాలు అర్పించినటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు, వారి జ్ఞాపకార్థం ఉంచుకున్నటువంటి అమరవీరుల స్తూపాన్ని తెలంగాణ చిహ్నంలో తీసుకొస్తామంటే మీకున్న నొప్పేంటని అడుగుతా ఉన్నాను. కేటీఆర్ కి అమరవీరుల స్తూపం యొక్క ఆకారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించే చిహ్నంలో పెడతానంటే మీకున్న కడుపు నొప్పి ఏంటని అడుగుతా ఉన్నాను.